మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 21వ వచనము. నీ జనులందరూ నీతిమంతులై ఇందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకున్నారు అనే వాగ్దానం పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేశారు. 5 స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని అప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, దేవుడు ఏమన్నారంటే మరి మనల్ని ఆయన మహింపరుచుకున్నట్లు మరి మనల్ని ఆయన నాటిన కొమ్మగాను ఆయన చేసిన పనిగాని చేస్తారంటున్నారు. దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు అంటున్నారు అనమాట. ఇంకేమంటున్నారంటే మనం దేవుని అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, మరి శృతియాగాలు అర్ధరాత్రి చేస్తున్నాం, మళ్ళీ మధ్యాహ్నం కూడా చేస్తాం అన్నమాట. ఈ విధంగా మరి దేవునిలో మనం ఉన్నాం కాబట్టి, దేవుని బిడ్డలు అయ్యాం కాబట్టి, ఎప్పుడైతే మనం మన దోషాలు మన అపరాధాలు పాపాలని ఆయన తండ్రిలో ఒప్పుకున్నాము, ఆయన రక్తంలో కడగబడ్డాము, అప్పుడు నుంచి మనం దేవుని బిడ్డలు అయ్యాం కాబట్టి దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదనమాట. మనకు ఆయన ముందుగా ఉండే మెట్టుకుని సరళం చేసే దేవుడు మన దేవుడు అనమాట. ఇంకేమన్నారు, నీవు విసర్జించబడినట్టు ద్వేషింపబడినట్టు ఎవడు నీ మార్గం దాటిపోవట్లేదు అంటున్నారు. నేను సహోదరంగాను బహుతరంలో సంతోషంగా నేను చేస్తానంటున్నారు. యెహోవానకు నేను నీకు రక్షకుడననియు బహుపరాక్రమం గల యాకోబు దేవుడనియు నీ విమోచకుడనియు నీకు తెలియబడినట్లు నీవు జన్మల పాలకుడి చేసి రాజుల చంటి పాలు తాగేదవని అంటున్నారన్నమాట. ఇంకా నీ దేశం బలాత్కారం అనే మాట వినబడదు అంటున్నారు. నీ సరిహద్దుల్లో పాడైన మాట కానీ నాశనమైన మాట కానీ వినబడదు అంటున్నారు. రక్షణ నీ ప్రాకారంలో ప్రఖ్యాతి నీ గుమ్మములనియో నీవు చెప్పుకుందాం అంటున్నారు. ఇక మీద పగల సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, మరి నీకు వెలుగిచ్చుటకి చంద్రుడు ఎక్కడను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును అంటున్నారు. నీ దేవుడు నీకు భూషణముగాను ఉండును అంటున్నారు. నీ సూర్యుడు ఇక అస్తమింపడు, నీ చంద్రుడు ఇక క్షీణింపడు అంటున్నారు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖతనం సమాప్తములగును అంటున్నారు అన్నమాట. ఇంకా నీ జనులందరూ నీతిమంతులై ఉంటారంటున్నారు. నన్ను నేను మహింపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగా నేను చేసిన పనిగా ఉండి దేశాన్ని స్వతంత్రించుకుంటారంటున్నారు. వారిలో ఒంటరైన వారు 1000 మంది దగ్గర అంటున్నారు. ఎన్నికలైన వారు బలమైన జనమగును అంటున్నారు. యెహోవానగా నేను తగిన కాలం నీ కార్యం త్వరపెట్టుచున్నాను అని చెప్పేసి ఇదేనా మాట దేవుడు. ఇదే వాగ్దానం అందరూ జీవితం నేరవాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనగర సరస్వతి మందిర ఘనమైన నామనికి అలాది స్తోత్రం. ఎంతమంది ప్రపంచం తక్కబడిన పేరు పెరిగి న్యాయం చేసుకోండి. తక్కబడ్డ అవసరం తట్టిన అక్కడ కోరుకుంటే బిడ్డల మధ్య జరిగి ఇద్దరు సైడ్లు దేవుడు నిరుద్యోగులు దిగులు తెచ్చండి. ఆదిపసిన ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదంతకును దర్శనం వారు లేవతంతో మీ త్వరగా రాని రక్షణ మార్గం దయచేయండి. మీ త్వరగా రాని మీరు రక్షణ మీ అందరూ సత్పంట కృప చెప్పమని ఎత్తడుగా ఉన్న భాగం దయచేయమని మా ప్రభు పీరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి వేడుకొని ప్రతిస్తాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.